मेरे दिल टूट गया చూసారా నేను మా తోట చూపిస్తాను ఓకేనా పదండి మా తోట అడవి ఇక్కడ పులి వచ్చింది అనుకో ఎలి బంటి వచ్చింది అనుకో నేను చచ్చా గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు తెలంగాణ సూపర్ బాగా ఉంటారు సో ఇవాళ నేను స్పెషల్ ఏంటంటే డిఫరెంట్ చూస్ చేయబోతున్నాను లేదో తెలియటం లేదు కానీ చూస్ చేస్తాను పక్కా మీరే చూడండి ఏం చేస్తాను నేను స్పెషల్గా చూస్ చేస్తాను ఉసిరికాయ ఇంకా పుదీనా కరివేపాకు ధనియాల కూర ఇంకా చెప్పండి చాలా చేంజ్ ఉంటుంది సో ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండర్ చేయాలి నేను తాగలుగుతానా లేదో తెలీదు మేము భయపడతాం ఎంతో అంత భయపడుతుంది అంత భయం వేస్తుంది నిజం చెప్పాలంటే అందుకే నేను భయపడను ఈసారి ముందు తగ్గుతాను ఏమవుతుందో చూస్తాను గైస్ జ్యూస్ రెడీ చూడండి కనిపిస్తుంది కదా చేస్తాము దాని తర్వాత తగ్గుతాము ఓకే పర్లేదు రోజు అలవాటు అయిపోతే అంతకేం కాలేదు పర్లేదు బాగుంది హలో గైస్ మేము ఒక సెట్లకి వచ్చినప్పుడు చూడండి అడవి ఇక్కడ పులి వచ్చింది అనుకో ఎలి బంటి వచ్చింది అనుకో నేను చచ్చా ఏంటి ఆడొస్తుంది అలాగే ఈ చెప్పు ఉన్నాయి రారా చూసారా ఈసారి నేను తెంపుతాను ఇది ఈరోజు పండగ కనిపించదమ్మా ఏం డ్రింగల్ చెప్పండి చూసారా డ్రింగల్ సూపర్ డూపర్ కదా ఎనిగి అలిసి పెంపకని సెట్లే దొరకదు పదండి మా వచ్చి సంప్రాంటికి ఇప్పుడు ఫస్ట్ నేను చేస్తున్నాను ఒకసారి చూడండి డాక్టర్లు చూస్తున్నారు ఇక్కడ చప్పటికాయలు అలాగే మనం కరేపాకు తెప్పించి వచ్చినాం కరేపాకు తెప్పాను
మళ్ళీ ఇంకా ఎక్కడికి తెలుసుకుంటాను. తింటారా గైస్? నేనైతే మీరు తింటారంతే చెప్పండి, మెసేజ్ చేయండి, నాకు కావాలంటే పార్సల్ చేస్తాను. ఓకేనా? చూడండి అంత బాగున్నది పలుపులా. అలాగే నాకైతే చిన్నప్పుడు తేడా తినేదాన్ని, ఇప్పుడు మాత్రం అసలు దొరకదు. ఈరోజు వచ్చాను మీకోసము చూపించడానికి, తినడానికి. సో రాయండి, మా గుడ్డు చూస్తాను. అలా నడివి వెళ్ళినప్పుడు ఎవరెవరు తిన్నాలో చెప్పండి. ఓకేనా? కామెంట్ చేయండి ఎలాగైనా. అలాగే ఎవరు తిన్ను వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను పార్సల్ పంపిస్తాను నీకు పక్క. నువ్వు మా ఊరికి వచ్చాను కానీ ఇప్పుడు నీకు ఇస్తాను. ఓకే. హలో గాయస్, మా 20కి రాయండి. సారీ, మా 20 కాదు, మా 20కి రాయండి కాదు, నేను మా 20 చూపిస్తాను. ఓకేనా? పదండి మా 20 చూపిస్తాను. ఇక్కడ చూసారా మా అమ్ముడి పళ్ళు సూపర్గా ఉంటుంది. మా అమ్ముడి పళ్ళు సెట్ చూసారా, ఇది మూలదొంపలు. నేనేమనుకుంటే నేను ఈ మూలదొంపలకి పల్లకూర అనుకున్నాను. నాకు పల్లకూర తినమంటే మహా ఇష్టం. సో ఫ్రైడ్ ధనలు కొనిపిస్తాను. చూసారా డాక్టర్లు మా నాన్న పాన్ తీసినాలు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మా నాన్నకి డొక్కలే బంగారం కనిపించింది. మా నాయనకి ఇవి డొక్కలే బంగారం. నేను మామిడికాయ చెట్లు అన్నీ పాతాను, మా నాయన అన్నీ చంపేశాను, రెడీకి తీసేసాను. ఇప్పుడు ఈ డొక్కలకి పాతున్నాను కదా, ఈ డొక్కలు నేను తీసాను అనుకో, ఇంటికి వెళ్తే 2 పాపలు పడతాయి నాకు. చూసారా ధనియాల కూర, ధనియాల కూర ఏం చేయాలి? 1 నెల అలా మా నాయనతో 1 నెలలు. సో అదే ఇంకోటి చెప్పు. ధనియాల కూర అది ఇదే. ఇన్ని పేరు చెప్పబోతున్నాను తెలీదు. అయ్యో దేవుడా, పొట్టిన వెళ్ళిపో ప్లీజ్, నాకు పేర్లు రావు. ఉల్లికూర, ఉల్లదుంపలు, ధనియాల కూర. మీకు కావాలంటే నాకు చెప్పండి, ఉల్లికూర కావాలంటే మీకు పార్సల్ చేస్తాను. ఓకే? మీరు ఆన్లైన్ చేస్తే నేను ఆన్లైన్లో పంపించేస్తాను. మళ్ళీ ఇంకేం చూపించాలి గైస్? డొంకల గురించితో మీకు తెలుసు, డొంకల గురించి ఎవరు తెలియదు అంతే నాకు చెప్పండి. ఇంకేం చెప్పాలి సిస్టర్? ఎత్తరండి, పక్కన రండి. ఇది ఉంపాను అనుకో, మా నాన్న తెలిసింది అనుకో ఇస్తాను. పచ్చి తిని ఇంకేంటున్నది? ఇది మా నూయ, ఇవి మా చెట్లు ఇవి. అలాగే ఇక్కడ చెట్లు, మామిడికాయ చెట్లు అన్నీ పాతున్నాం. మా నాయన అన్ని నడికిస్తాను. నేను చాలా కష్టంగా పెంచాను అవి. 1-2 నిమిషాలు కాదు, టోస్ట్ చేసేసాను. ఓకే గాయస్, ఇంకేం చూపించాలి? నువ్వు అలా చూపించక నా మొబైల్ వెళ్ళిపోయింది అనుకో, మేరీ దిల్ టూట్ గయా.